పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా సాపేక్షికం అయిపోయింది. అంటే అసలు పత్రికా స్వేచ్ఛ అనే దానికి నిర్వచనం ఏమిటి అంటే, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నది. ఇది మన రాజ్యాంగంలో ప్రజలకు సంక్రమించిన ఒక హక్కు. అది సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఏదైతున్నదో దాన్ని కాపాడడమే పత్రికా స్వేచ్ఛ. పత్రికా స్వేచ్ఛ అని ప్రత్యేకంగా ఏమి ఉండదు. అంటే మన భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రత్యేకమైనవి ఇవ్వలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో ప్రజలకు, దానిలోకే పత్రికా స్వేచ్ఛ కూడా వస్తుంది. ఎట్లయితే ప్రజలకు తమ భావాల్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుందో, అట్లానే పత్రికల ద్వారా కూడా మన భావాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను మనం పత్రికా స్వేచ్ఛ అని మలుచుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, అసలు పత్రికా స్వేచ్ఛ అనేది ఎవరికి ఉండాలి అనేది ప్రశ్న. ఎవరికి ఉండాలి పత్రికా స్వేచ్ఛ? పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్రికలు నడిపే యజమానులదా పత్రికా స్వేచ్ఛ? లేకపోతే అహరహం శ్రమించి వార్తా సేకరణ చేసి వార్తలు రాసే పాత్రికేయులదా ఈ స్వేచ్ఛ అనేది ప్రశ్న ఇక్కడ. ఈ రెండూ కావు, ప్రజలది స్వేచ్ఛ అనేది నా అభిప్రాయం. ఎందుకు ప్రజలది అంటున్నామంటే, ఇప్పుడు పాత్రికేయులు సమాచారాన్ని సేకరించి సత్యాన్వేషణ చేసి వార్తలు రాస్తే అది ప్రజలు చదువుతారు. ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం పాత్రికేయుల కర్తవ్యం, వాళ్ళ విధి, వాళ్ళ డ్యూటీ అది. అంతేగాని పాత్రికేయులకు ఏదో ప్రత్యేకంగా పత్రికా స్వేచ్ఛ ఉంది అనుకోవడం పొరపాటు. అట్లాంటిది ఇవాళ ఆ పాత్రికేయుల నుంచి కూడా పోయి యజమానుల స్వేచ్ఛగా తయారైంది. అంటే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి పత్రికలు నడిపేవాళ్ళు, న్యూస్ ఛానళ్ళు నడిపేవాళ్ళు, వాళ్ళు నిర్ణయిస్తారు పత్రికల్లో ఎటువంటి వార్తలు రావాలి, వాళ్ళ ఛానళ్ళలో ఎటువంటి వార్తలు రావాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు. కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనేది యజమానుల స్వేచ్ఛగా మారిపోయింది. చాలా కాలం క్రితం నుంచే, 30-40 సంవత్సరాల నుంచే పరిస్థితున్నది దేశంలో. వెనకటికి మణికొండ చలపతిరావు గారని జర్నలిస్టుల ఆద్యుడు ఆయన భారతదేశంలో జర్నలిస్టులకు పితామహుడు లాంటి వాడు, తెలుగువాడు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఆయన భారత స్వాతంత్రోద్యమ కాలంలోనే పండిత్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేసినవాడు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంపాదకుడిగా పనిచేసినవాడు ఆయన. భారతదేశంలో జర్నలిస్టులకు కూడా ఒక కార్మిక సంఘం ఉండాలి అని అభిప్రాయపడి ఈ దేశంలో ఒక జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సంఘం ఒకటి ఏర్పాటు చేసిన ఆయన అప్పుడే అన్నాడు, ఎడిటోరియల్స్ కావు ఇవి, ప్రొప్రైటోరియల్స్ అని. అంటే సంపాదకీయాలు కావు ఇవి, యజమానులకు అనుకూలంగా ఉండేవి. సంపాదకులు వారి అభిప్రాయం. సంపాదకీయం అంటే వార్తలు ఏవైతే వస్తాయో వాటి మీద వ్యాఖ్యానించడం సంపాదకీయం, అభిప్రాయాల్ని రాయడం, అభిప్రాయాలు చెప్పడం సంపాదకీయం. వార్తల్లో అభిప్రాయాలు చెప్పలేం, మన అభిప్రాయాన్ని ఒక వార్తలో చొప్పించలేం. వార్తను వార్తగా రాయాలి. అభిప్రాయాన్ని సంపాదకీయంలో లేదా సంపాదకీయ పేజీలో రాసే వ్యాసాల్లో మనం రాసుకోవచ్చు. అప్పటికే ఆయన కాలం నాటికే, ఆయన 1980 లేట్ 80s వారు కాలం చేసినారు. ఆయన బ్రతుకున్న కాలంలోనే చెప్పినాడు, ఇప్పుడు ఎడిటోరియల్స్ కాదు ప్రొప్రైటోరియల్స్ అని. అంటే సంపాదకీయాలన్నీ యజమానకీయాలు అయిపోయినాయి. ఇవి ఇప్పుడు ఏమాత్రం సంపాదకుడికి స్వేచ్ఛ లేదు అని చెప్పేందుకు ఆయన ఈ మాట ఉపయోగించినాడు. సో ఇవాళ సంపాదకులు అనేవాళ్ళు లేరు. జర్నలిస్టులు, సంపాదకులు ఎవరైనా కూడా యజమాని ఏ రకమైన వార్తలు రావాలని కోరుకుంటాడో పత్రికలో ఆ వార్త రాయడమే. ఇవాళ యజమానులు ఏమిటి? వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నవి, వాళ్ళకి వ్యాపార ప్రయోజనాలు ఉన్నవి. ఇప్పుడు వ్యాపార ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు డామినేట్ చేస్తున్నాయి ఈ సమాజంలో. ఇవాళ ఒక్క మన తెలుగు పత్రికలు, తెలుగు న్యూస్ ఛానళ్ళే కాదు, దేశవ్యాప్తంగా పరిస్థితి అట్లానే ఉన్నది.
ఇప్పుడు జాతీయ స్థాయిలో కనుక మనం ఢిల్లీకి పోయి కనుక ఎవరితో మాట్లాడితే ఎవరైనా కదిలిస్తే చెప్తారు జాతీయ మీడియా అంతా కూడా గోధి మీడియా అయిపోయింది అని. నరేంద్ర మోదీ 10 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ 10 ఏళ్ల కాలంలో మీడియా దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయింది అని చెప్పడం కోసం గోధి మీడియా అంటున్నారు. గోధి మీడియా అంటే ఒళ్ళో కూర్చున్నది పోయి ప్రభుత్వం యొక్క రాజకీయ పెద్దల యొక్క ఒళ్ళో కూర్చున్నది మీడియా అని చెప్పడానికి గోధి మీడియా అంటారు. అంటే దేశవ్యాప్తంగా అదే పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా కూడా అవే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఎప్పుడైతే పత్రికా రంగాన్ని పెట్టుబడి ఆక్రమించుకున్నదో అప్పటి నుంచి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాపారంగా తయారైంది. మనకు స్వతంత్రోద్యమ కాలంలో చాలామంది స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులు పత్రికలు నడిపినారు. మహాత్మా గాంధీ చాలా పత్రికలు నడిపినారు. ఆయన ఒక హరిజన్ అని ఒక పత్రిక తీసుకొచ్చినాడు, ఆయన యంగ్ ఇండియా అని ఒక పత్రిక తీసుకొచ్చినాడు. అట్లానే బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రికలు నడిపినారు. లోకమాన్య తిలక్, గంగాధర్ తిలక్ కూడా, బాలగంగాధర్ తిలక్ కూడా పత్రికలు నడిపినారు. ఇట్లా చాలామంది స్వాతంత్ర ఉద్యమ కాలంలో పత్రికలు నడిపేవాళ్ళు. ఎందుకు నడిపేవాళ్ళు అంటే వాళ్ళు స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటానికి సంబంధించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికి, ప్రజలను స్వతంత్ర పోరాటం వైపు ఉద్యుక్తుల్ని చేయడానికి పత్రికలు నడిపేవాళ్ళు వాళ్ళు. అంటే అప్పుడు ఒక మిషన్, ఒక లక్ష్యం ఉండేది కాబట్టి అట్లా పత్రికలు నడిచినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదొక వృత్తిగా మారింది. పత్రికలు నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో జరిగిన ఈ చర్చలో చాలామంది మనకు స్వతంత్రం వచ్చింది కదా, ఇప్పుడు మనకు పత్రికలు ఎందుకు, ఇంకా వార్తాపత్రికలు ఎందుకు అంటారు. అన్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన చాలా గొప్ప ప్రజాస్వామ్యవాది, ప్రపంచమే కొనియాడ ప్రజాస్వామ్యవాది. ఆయన ఏమంటాడంటే మనం సాధించుకున్న స్వతంత్రం సరిగ్గా ఉన్నదా లేదా, ఈ స్వతంత్ర భారతదేశంలో మనం సరిగ్గా పరిపాలిస్తున్నామా లేదా, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా అనే విషయాలు ప్రపంచానికి తెలియాలంటే పత్రికలు ఉండాలి తప్పనిసరిగా, ఇదొక వృత్తిగా ఉండాలని చెప్పి ఆయన దీన్ని ఒక ప్రత్యేక వర్గంగా ఆయన దాన్ని ట్రీట్ చేసినాడు. ఆ తర్వాత కాలంలో అది ఒక వృత్తి నుంచి వ్యాపారంగా మారింది. వ్యాపారంగా మారి పెట్టుబడులు పెట్టి వ్యాపారులు వచ్చి ఇందులోకి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఆ పెట్టిన పెట్టుబడికి మరింత తోడు చేసి డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో వచ్చిన తర్వాత ఇది వ్యాపారమయం అయిపోయింది. ఆ వ్యాపారమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే రాజకీయాలు వచ్చినాయి. ఇందులోకి రాజకీయ పక్షాలన్నీ కూడా పత్రికలు, టీవీ ఛానళ్ళు, వార్తా మాధ్యమాలన్నీ కూడా తమ అదుపులో ఉండాలి, తమకు అనుకూలంగా ఉండాలి, వార్తలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉండాలి, తమకు వ్యతిరేక వార్తలు రాకూడదు అనే దుగ్ధ వాళ్ళకు వ్యక్తిగతంగానో వాళ్ళ రాజకీయ పార్టీలకు అనుకూలంగానో లేదా వాళ్ళు నమ్మే రాజకీయ సిద్ధాంతానికి అనుకూలంగానో పత్రికలు నడవాలి, ఛానల్ నడవాలి అనేది మొదలైన తర్వాత ఈ వ్యాపార ప్రయోజనాల యజమానులు రాజకీయాల్లో కూడా ప్రవేశించినారు. రాజకీయాలు, వ్యాపారం కలగలిసిపోయి వాళ్ళ మొత్తానికి పత్రికా స్వేచ్ఛ అనేది చివరికి రాజకీయ పక్షాల స్వేచ్ఛ అయిపోయింది. ఇది వ్యాపార వర్గాల స్వేచ్ఛ అయిపోయింది తప్ప పాత్రికేయుల స్వేచ్ఛగా కానీ ప్రజల స్వేచ్ఛగా కానీ మిగిలి లేదు ఇవాళ. అది పరిస్థితి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఎల్లకాలం అట్లానే ఉండదు, మార్పు అనేది అనివార్యంగా జరుగుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి కూడా ఇట్లానే ఉండదు. ఇంకో కొంతకాలానికి 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో తప్పనిసరిగా మార్పు రావాల్సింది. మార్పు ఎట్లా వస్తుంది అనేది ఆలోచించాలి. అయితే ఇప్పటికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా స్వతంత్రంగా కొన్ని వార్తా మాధ్యమాలు ఉన్నవి, బ్రతుకుతూ ఉన్నవి, అవి స్ట్రగుల్ చేస్తూ ఉన్నవి. ప్రజలకు సరైన సమాచారాన్ని అందించే క్రమంలో ఎవరి ప్రభావానికి లోని కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రయత్నం కొన్ని వార్తా మాధ్యమాలు చేస్తున్నవి. కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చినవి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినవి. పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడుస్తూ ఉన్నవి. అవి కొంత స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం ఉన్నది వాటికి. ఎందుకంటే వాళ్ళు పెద్దగా
కార్పొరేట్ హౌసెస్ సపోర్ట్ వాటికి అవసరం ఉండదు, వందల కోట్ల రూపాయల్లో పెట్టుబడి అవసరం ఉండదు. కాబట్టి ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం కొంత స్వతంత్రమైన వార్తా సేకరణ కానీ, వార్తల ప్రచురణ కానీ, వార్తల ప్రసారం కానీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, మనం ఆశించవచ్చు. అయితే ఇంకొకటి కూడా ఉన్నది. మేము మొదటి నుంచి కూడా, అంటే నేను చాలా కాలం, నేను జర్నలిజం వృత్తిలోకి వచ్చి 48 సంవత్సరాలైంది. దాదాపు 45-46 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్లో కూడా పనిచేస్తున్నాను. మేము మొదటి నుంచి కూడా ఈ జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్లో మేము చెప్తున్నది ఏమిటంటే, క్రౌడ్ ఫండింగ్ ద్వారా పత్రికలు రావాలి. వార్తాపత్రికలు కానీ, ప్రసార మాధ్యమాలు కానీ, టీవీ ఛానల్ కానీ, వార్తాపత్రికలు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కనుక వస్తే ఎవరి పెత్తనం ఉండదు దాని మీద. ఒక్కళ్ళే 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తారు. అట్లా కాకుండా 1 కోటి మంది ప్రజలు తలా 10 రూపాయలు పెట్టో 100 రూపాయలు పెట్టో కనుక ఒక ఛానల్ను, ఒక పేపర్ను కనుక ప్రారంభించగలిగితే వాళ్ళకి పెద్ద వ్యాపార ప్రయోజనాలు ఉండవు. వాళ్ళ ఆ పత్రిక నుంచి కానీ, ఆ ఛానల్ నుంచి కానీ పెద్ద ఏం ఆశించారు. కాబట్టి 1 కోటి మంది దగ్గర నుంచి 100 రూపాయల చొప్పున కనుక మనం వసూలు చేయగలిగితే 100 రూపాయలు పెద్ద పెట్టుబడి కాదు. 100 రూపాయలు పెట్టినవాడు ఈ పత్రిక నాకు అనుకూలంగా ఉండాలి అని వచ్చి కోరే పరిస్థితి ఉండదు. కాబట్టి అట్లా క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీడియా రావాల్సిన అవసరం ఉన్నది. వార్తాపత్రికలు కావచ్చు, టీవీ ఛానళ్ళు కావచ్చు, లేదా పెద్ద ఎత్తున డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా వస్తే కొంత మళ్ళీ పత్రికా స్వేచ్ఛ అనేది జర్నలిస్టుల స్వేచ్ఛ అవుతుంది, ప్రజల స్వేచ్ఛ అవుతుంది. ఇవన్నీ ఈ సూచీలన్నింటినీ నేను పెద్దగా నమ్మనండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితున్నది. నేను ఆ మధ్య ఎవరో ఒక మిత్రుడు సోషల్ మీడియాలో ఒక కార్టూన్ పెడితే నేను అది చెప్పినాను. ఆ కార్టూన్లో అమెరికన్ కార్టూనిస్ట్ ఎవరు భారతదేశంలో ఉన్న పత్రికా స్వేచ్ఛను ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ పెట్టిన కార్టూన్ అది. అమెరికాలో ఎంత స్వేచ్ఛ ఉందో ఒకసారి వెళ్ళి చూసుకోమని చెప్పినాను నేను. అక్కడ అదే పరిస్థితి ఉన్నది. అమెరికాలో కూడా ఇవాళ పత్రికలు డెమోక్రాట్స్కి, రిపబ్లికన్స్కి మధ్యన డివైడ్ అయి కొట్లాడుకుంటున్నది మీడియా అంతా కూడా. అక్కడ ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా మీడియా చాలా వరకు అట్లే ఉన్నది. అక్కడక్కడ కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్న మీడియా ఉన్నది తప్ప, ఓవరాల్గా చూసినట్టయితే ఇవాళ పత్రికా స్వేచ్ఛ అనేది అది కాగితాలకి పరిమితమైంది అనుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలి, పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండాలి అని విశ్వసించే, లేకపోతే నిజాయితీగా నమ్మే ప్రభుత్వాలు ఉంటే ఇట్లాంటి దాడులు అరికట్టడానికి లేదా దాడులు జరగకుండా చూడడానికి ప్రయత్నాలు ఉంటాయి. ఇవాళ అట్లా లేదు కదా. రాజకీయ వ్యవస్థ దాదాపుగా పత్రికలు మా కొమ్ముగాయాలే, ప్రసార మాధ్యమాలు మేము చెప్పినట్టు వినాలి అనుకుంటున్న వాళ్ళు రూలర్స్గా ఉన్నప్పుడు మనం ఆశించలేం. మేము చాలా కాలంగా జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్లో మేము కొట్లాడుతున్నాం ఏంటంటే, జర్నలిస్ట్ సేఫ్టీకి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలి కేంద్ర స్థాయిలో అని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. సేఫ్టీ ఆఫ్ జర్నలిస్ట్ ఎవరు, ఏ ప్రభుత్వం వినడం లేదు. చాలా ప్రయత్నం చేస్తున్నాం మేము, చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి, కానీ అవి ఏం జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇష్టం లేదు. వాళ్ళు ఇప్పుడు ఉన్న కొంత, అంటే సాపేక్షికంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసినారు కదా గత 10 ఏళ్ల కాలంలో. అట్లాంటి ప్రభుత్వాల నుంచి మనం జర్నలిస్టుల భద్రత కోసం చట్టాలను ఎక్స్పెక్ట్ చేయడం కానీ, జర్నలిస్టులకు సరైన పని పరిస్థితులు కల్పించే చట్టాలను ఎక్స్పెక్ట్ చేయడం కానీ, జర్నలిస్టులకు పనికి తగిన వేతనాన్ని ఇప్పించే చట్టాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఇటువంటి ప్రభుత్వాల నుంచి వృధా ప్రయాసం.